తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే బాబు. శ్రీనివాస్ గారు, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉన్నట్టుగా ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. సో చాలా వరకు ఇంకా కొన్ని ఆరోపణలు అయితే మనం గతంలో చూసాం. ఈయనే స్వయంగా చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద వీళ్ళు నాన్ లోకల్స్ హైదరాబాద్లో ఉంటారు, మధ్య మధ్యలో వచ్చి ఇక్కడ రాజకీయం చేసి వెళ్ళిపోతుంటారని చెప్పేసి కామెంట్ చేశారు. ఇప్పుడు సేమ్ అదే అంశం ఈయన విషయంలో రివర్స్ అయింది అనుకోవచ్చా? 10 ఏళ్ళు అసలు బెంగళూరు మొహం చూడనటువంటి వ్యక్తి ఈరోజు అధికారం పోయిన తర్వాత 2 సార్లు, ఈ నెల రోజుల వ్యవధిలో 2 సార్లు యలహంక ప్యాలెస్కి వెళ్ళటం కానివ్వండి, ఇవన్నీ. పైగా గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు నేను రచ్చబండ చేస్తాను, ప్రజా దర్బార్ నిర్వహిస్తానని చెప్పేసినటువంటి వ్యక్తి 5 ఏళ్ళు చేయలేదు, వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఇప్పుడు కూడా నేను ప్రజా దర్బార్ చేస్తానంటూ కూడా మొదలెట్టినటువంటి వ్యక్తి మళ్ళీ అది కూడా వాయిదా వేసుకుని యలహంక ప్యాలెస్కి కూర్చున్నాడని చెప్పేసి ప్రస్తుత అధికార పక్షం గట్టిగా ఆరోపణలు అయితే చేస్తుంది. అంటే ఇక తన కార్యక్షేత్రం, కార్యస్థానం బెంగళూరు ప్యాలెస్ నుంచే ఉండబోతోందా? దీని వెనక ఇంకేమన్నా మతలబు ఉందా? ఏంటి మీ ఉద్దేశం, ఏంటి మీ అభిప్రాయం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బెంగళూరు. అంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అనమాట. ఎందుకంటే ఇవాళ అతని పైన మరి అనేక మంది అభ్యర్థులు ఆధారపడి ఉన్నారు. ఓడిపోయిన 164 మంది అభ్యర్థులు, గెలిచిన 11 మంది అభ్యర్థులు. వాళ్లే కాదు, నీకు మరి లక్షలాది మంది కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా గాలికి వదిలేసి ఆయన చూసుకుంటున్న పరిస్థితుల్లో 20 రోజుల్లో 2 సార్లు బెంగళూరు వెళ్ళాడంటే ఇక అతని కార్యక్షేత్రం తాడేపల్లి కాదు. ఇక్కడ ఉండాలంటే భయపడుతున్నాడా? తాడేపల్లి ప్యాలెస్లో అభద్రత, దాడి జరుగుద్దనా? ఆయన ఎందుకైనా అక్కడ ఉండలేకపోతున్నాడు. ఏది ఇప్పుడు ఇన్నాళ్ళు అందరి మీద దాడులు చేశారు కాబట్టి ఆ బాధితులంతా ఏకమై వాళ్ళు తన పైన పడతారనా? మనం పులివెందులు వెళ్ళినప్పుడు కూడా అదే ఎపిసోడ్. మా బిల్లుల సంగతి ఏంటి అని చెప్పి మొత్తం కాంట్రాక్టర్లు, కౌన్సిలర్లు అందరూ చుట్టుముట్టేసరికి నేనేదో ప్రశాంతత కోసం పులివెందులు వస్తే అని చెప్పి పారిపోయాడు. 5 రోజుల పర్యటన 3 రోజులకే ముగించుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? బెంగళూరు వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు వచ్చినాడు మళ్ళా నీకు వెంటనే సర్దేసుకుంటున్నాడంటే ఇవాళ అసలు ఆయన జిఏడికి ఎందుకని సమాధానం చెప్పలేదు? ఇంతవరకు ఆయన ఫర్నిచర్ సమస్య ఏంటి? తాడేపల్లి ప్యాలెస్లో ఫర్నిచర్ గురించి ఇంతవరకు గతి లేదు. ప్రభుత్వం ద్వారా కొనిపించిన ఫర్నిచర్ ఎంత, అక్కడ పెట్టినటువంటి ఆ ప్రభుత్వ ధనం ఎంత, వీటన్నిటిపైన లేఖ రాసి వాళ్ళకి అప్పచెప్పాల్సింది పోయి ప్రజా దర్బార్ పెడతానన్నాడు ఈరోజు. అందరూ ఇవాళ ఆయన దగ్గర ఏదో మరి వినతులు ఇద్దామనో లేకపోతే ఆర్థిక సాయం పొందుదామనో అనుకునేటప్పటికి జంపు. ఏమని చెప్పాడు మరి? ఈరోజు బయలుదేరుతూ అసెంబ్లీకి వస్తాను కదా, అసెంబ్లీకి వచ్చిన తర్వాత అందరినీ కలుస్తాను అసెంబ్లీలో అన్నాడు. వస్తాడా? రేపు 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు అంటున్నారు, బడ్జెట్. మొన్నటి పరిస్థితి మనం చూసినప్పుడు ప్రమాణ స్వీకారం రోజే ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉన్నాడు. 3 నిమిషాల్లో అసెంబ్లీ నుంచి పారిపోయిన పరిస్థితి. అతను మళ్ళీ అసెంబ్లీకి వస్తాడని, అసెంబ్లీలో గడుపుతాడని ఎవరైనా ఊహిస్తారా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ ఇప్పుడు జనవాణి పేరుతోటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉండి, ఈయన కూడా ఒక పక్క లోకేష్ ఆల్రెడీ చేస్తున్నాడు, డే 1 నుంచే స్టార్ట్ చేశాడు. చంద్రబాబు నాయుడు కూడా నేను వారానికి ఒకసారి కేటాయిస్తానని చెప్పేసి ఏకంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ప్రజల్ని, కార్యకర్తల్ని పిలిపించుకొని అక్కడ వాళ్ళు ఇచ్చే వినతుల్ని స్వీకరిస్తూ అవసరమైతే పార్టీ ఏదన్నా తప్పు చేసినా సరే మీరు నిరభ్యంతరంగా కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి ఒక పక్క ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు వీటన్నింటినీ దాటుకుని ఒకవేళ ఈయన ఏమన్నా ప్రజా దర్బార్ నిర్వహిస్తే జనం ఈయన దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఏది అసలు? ఇప్పుడు తను ఎందుకు ఓడిపోయాడు? జనానికి దూరం అయ్యాడు కాబట్టి ఓడిపోయాడు. మరి జనానికి దగ్గరయ్యే చర్యలు ఏమైనా చేపట్టాడా? ఈ 30-40 రోజుల్లో ఓడిపోయిన తర్వాత అసలు కనీసం విశ్లేషణ, పోస్ట్ మార్టం తీసి పక్కన పెట్టు. నేను జనానికి దూరంగా ఉన్నాను కాబట్టి ఈ శిక్ష పడింది కనుక నేను ఇప్పుడు జనంలో ఉండాలా, అందుబాటులో ఉండాలా అనే కనీస ఇంగిత జ్ఞానం లోపించిందంటే ఒకవైపు మీరన్నట్టుగా ఏది మంత్రిగా
లోకేష్ బాబు అసలు ప్రతిరోజు వినతి పత్రాలు తీసుకుంటుంటే ఆ క్యూ చూశారు. ఏది వందల మంది ఇదవుతున్నారు ఫిర్యాదులు, వాళ్ళకి మళ్ళీ స్పందన కూడా అదే విధంగా ఉంది. దివ్యాంగుల సమస్య పరిష్కరించడం కానీ, వేరే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడం కానీ మనం చూసాం టప్ప. ఇప్పుడు మరోవైపు జనసేన, ఏది పవన్ కళ్యాణ్, ఆయన సెలబ్రిటీ, యాక్చువల్గా ఏంటి అతని దగ్గర తొక్కిసలాట ఎక్కువ. అలాంటి వ్యక్తే ప్రజా దర్బార్ పెట్టి అందరి దగ్గర వినతి పత్రాలు తీసుకుంటున్నాడు. మంత్రులంతా 2 రోజులు పార్టీ కార్యాలయంలో ఉండాలి అని చెప్పి చంద్రబాబు ఆదేశాలు మనం చూసాం. అనగాని సత్యప్రసాద్ నిన్న వినతి పత్రాలు తీసుకున్నాడు. అట్లాగే ఆయన ప్రతి శనివారం కార్యాలయంలో అందరినీ కలుస్తారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు కొలకపూడి శ్రీనివాసరావు వంటి వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గ పరిధిలో వాళ్ళ స్థాయిలో వాళ్ళు కూడా అక్కడ ప్రజా దర్బార్లు నిర్వహించి ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకోవడం, వాళ్ళ కష్ట నష్టాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇన్ని అంచెలు దాటుకుని అసలు ఈయన పెడితే జనాలు వస్తారనేది నిజంగా. ఈయనే కాదు, ఇతని హయాంలో పనిచేసిన మంత్రుల పరిస్థితి ఏంటి, ఇతను గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, వాళ్ళు కూడా మరి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో జనంలో ఉండాలా, ఎవరు అసలు జనంలో లేరు, పత్తా లేకుండా పోయారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత 2019లో కాంట్రాక్టర్లు కానీ ఈ బిల్లుల అంశం కానీ పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. నీరు చెట్టుకు సంబంధించినటువంటి బిల్లులు. సో అవి వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇవ్వకపోతే పార్టీ పరంగా కానీ పార్టీ నాయకుల పరంగా కానీ వాళ్ళ స్థాయిలో ఎవరి స్థాయిలో వాళ్ళు ఎంతో కొంత హైకోర్టు వరకు వెళ్ళి పోరాటం చేసి పూర్తి సార్ 100% కాకపోయినా అంతో కొంత బిల్లులు రాబట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ స్టిల్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇప్పుడు ఈ విధంగానే ఉంది. పులివెందులు వెళ్తే కాంట్రాక్టర్లు అందరూ మీద పడిపోయి మా బిల్లే అంటున్నారని చెప్పి. మరి ఇప్పుడు వీళ్ళందరి తరపున ఈయన ప్రభుత్వంతో మాట్లాడి కానీ అవసరమైతే కోర్టుకి వెళ్ళి పోరాటం చేసే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, స్వార్థానికి చిరునామా జగన్మోహన్ రెడ్డి. అతను చూసుకుంటాడు తప్ప పక్కాడిది అతనిది పట్టదు. అది ఎమ్మెల్యే అయినా కావచ్చు, మంత్రి అయినా కావచ్చు, కార్యకర్త అయినా కావచ్చు. ఇప్పుడు ఇవాళ మీరు అన్నట్టుగా ఒక పులివెందుల నియోజకవర్గంలోనే నీకు 1200 కోట్ల బిల్లులు అంట, ఆడా కింద చేసినవి 650 కోట్లు, నీకు జల్ జీవన్ మిషన్ కింద ఇంకొక 600 కోట్లు చేశారు. అందరూ వాటిపైన నిలదీస్తే ఏం చేశాడు, అవినాష్ రెడ్డి వైపు చూపించి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు ఒక్క నియోజకవర్గంలో ఆయన నియోజకవర్గంలో అంతుందంటే మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మరి చేసిన పనులు, దాని తాలూకు బిల్లులు అంతా కూడా ఇవాళ ఏంటి, ఎవరి మానాన్ని వదిలేసి వెళ్ళిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ జగన్ని నమ్మి రాజకీయం చేసే పరిస్థితి లేదు అనే మెసేజ్ ఆ పార్టీకి వెళ్ళింది. కార్యకర్తలైనా ఎమ్మెల్యేలైనా ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎంపీలైనా ఎవరి దారాళ్ళు చూసుకోవటం.